వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. చూడండి, ఇప్పుడు లైవ్ మాక్ టెస్ట్ 10 ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. చూడండి, మీలో ఎవరైనా సరే ఇంకా ఈ మాక్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయకపోతే మాత్రం ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్ ఉంటుందండి ప్లే స్టోర్లో. ఈ ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్ నుంచి మీరు ఫ్రీ లైవ్ మాక్ టెస్ట్ ఎవ్రీ థర్స్డే రాయొచ్చు. మీకు థర్స్డే నుంచి ఫ్రైడే ఈవినింగ్ వరకు ఉంటాయి. సో ఇప్పుడు టైర్ 2 ప్యాటర్న్లో జరుగుతుందండి ఈ ఫ్రీ లైవ్ మాక్ టెస్ట్ అనేది. సో మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఈజ్ 183 రూపీస్ at 5% per annum. ద ప్రిన్సిపల్ ఈజ్ అని అడుగుతున్నారు. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రిన్సిపల్ వాల్యూ అడుగుతున్నారు. సో ప్రిన్సిపల్ వాల్యూ మనం ఎలా చెప్పొచ్చు అంటే 5%ని ఫ్రాక్షన్లో రాస్తే ఏమవుతుంది 1/20. 3 yearsకి డిఫరెన్స్ అలాగే ప్రిన్సిపల్ ఇచ్చినప్పుడు రిలేషన్ ఏమవుతుందంటే 3x + 1/x³. న్యూమరేటర్ అనేది డిఫరెన్స్ అని చెప్తే డినామినేటర్ అనేది ప్రిన్సిపల్ని చెప్తుంది. ఇక్కడ ఎక్స్ అంటే ఆ పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా రాసినప్పుడు డినామినేటర్ పార్టే ఎక్స్ అంటే. సో ఇక్కడ 3 × 20 + 1/20³ 20³ అంటే 8000. న్యూమరేటర్ ఏమో డిఫరెన్స్ని చెప్తే డినామినేటర్ ఏమో ప్రిన్సిపల్ చెప్తుంది. క్వశ్చన్లో డిఫరెన్స్ ఎంత ఇచ్చారు 183. 61 అనేది 183 అయితే 8000 అనేది ఏమవుతుంది దీనికి 3 times, 8000కి 3 times, 8000కి 3 times అంటే 24,000. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ డిజానెస్ట్ సెల్లర్ యూజ్డ్ ఎ ఫాల్స్ వెయిట్ ఆఫ్ m grams instead of 1 kg and sold 24 kg rice for the cost price of 30 kg rice. His overall gain percent 56.25. Then what is the value of m అని అడుగుతున్నారు. చూడండి, కిలో బదులు m grams యూజ్ చేస్తున్నాడు. అంతేకాకుండా 24 kgsని సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 24 kgs అనేది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 kgs. సో ఓవరాల్గా తనకి 56.25% గెయిన్ వస్తే m ఎంత అని అడుగుతున్నారు. ఈ డిజానెస్ట్ డీలర్ బేస్డ్ క్వశ్చన్స్ ఏది ఇచ్చినా సరే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో మనం అంటే పర్చేజ్ చేసేటప్పుడు రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రైస్ అనేది న్యూమరేటర్లో, క్వాంటిటీ అనేది డినామినేటర్లో. ఎంత కొంటున్నారు, ఎంత క్వాంటిటీ కొంటున్నారు, ఎంత అమ్ముతున్నారు, ఎంత క్వాంటిటీ అమ్ముతున్నారు. ఈ రేషియో అనేది మనకి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో. ఇప్పుడు 56.25% ఫ్రాక్షన్లో కనుక చెప్తే 50% + 6.25%. ఇదేమో 1/2, ఇదేమో 1/16. 16 LCM అయితే 8 + 1 9 అంటే 9/16 ప్రాఫిట్ వచ్చింది. 9/16 ప్రాఫిట్ వచ్చింది. 16 parts అనేది కాస్ట్ ప్రైస్ అయితే 9 parts అనేది గెయిన్. 9 partsని యాడ్ చేసేస్తే 25 parts అనేది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఏమో 16 అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 25 parts. ఇక్కడ క్వశ్చన్లో మనకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 kgs, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 24 kgs అంటున్నారు. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ 24/30. సారీ 6 ఇందులో 4 times క్యాన్సిల్ అయితే ఇందులో 5 times. అంటే 4 rupees కొన్నది 5 rupees అమ్ముతున్నామని చెప్తున్నారు. దాంతోపాటు చీటింగ్ కూడా చేస్తున్నారు. అందువల్ల గెయిన్ అనేది 9/16 గెయిన్ వస్తుంది. సో డిజానెస్ట్ డీలర్ బేస్డ్ క్వశ్చన్స్లో కొనేటప్పుడు 4 rupees కొంటున్నాడు, అమ్మేటప్పుడు 5 rupeesకి అమ్ముతున్నాడు. కొనేటప్పుడు 1000 grams కొంటున్నాడు, అమ్మేటప్పుడు m grams అమ్ముతున్నాడు. ఇది కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో. ఇది కాస్ట్ ప్రైస్ 16 parts అయితే
9 పార్ట్స్ గెయిన్ వేసుకొని 25 పార్ట్స్కి అమ్ముతున్నాడు. సో 4 అనేది ఇందులో 250. ఎమ్ ఇటు వచ్చేస్తుంది. ఎమ్ బై 250 ఇంటూ 5 ఈక్వల్ టు 16 బై 25. 25 ఇందులో 10 టైమ్స్, 10 5 50 రైట్ సైడ్కి వచ్చేసింది అనుకోండి. 16 ఇంటూ 50 అంటే 800 గ్రామ్స్. సో తను ఏం చేస్తుందంటే 800 గ్రామ్స్ని కిలో కొని 800 గ్రామ్స్ని కిలో అని చెప్పి అమ్మేస్తున్నట్టు అనమాట. సో ఇలాగ తీసుకోవచ్చు. లేదా X% గెయిన్ ఏమో చీటింగ్ వల్ల వచ్చింది, తను మామూలుగా సెల్లింగ్ ప్రైస్ని 24 రూపీస్ 30 రూపీస్ అమ్ముతున్నాడంటే అక్కడ ఒక 25% ఎక్కువ చూపించినట్టే కదా. సో దానివల్ల ఒక 25% X + Y + XY / 100. సో ఆ మెథడ్లో కూడా మనం చేయొచ్చు. A man takes 6 hours 15 minutes in walking a distance and riding back to the starting place. He could walk both ways in 7 hours 45 minutes. Time taken by him to ride both ways. రెండు వైపులు రైడ్. చూడండి 6 hours 15 minutes అనేది ఏంటి? రైడ్ ప్లస్ వాక్ 6 hours 15 minutes. 6 hours 15 minutes అలా ఉంచండి. రెండోది బోత్ సైడ్స్ వాక్ చేస్తే వాక్ ప్లస్ వాక్ అంటే 2 టైమ్స్ వాక్ చేస్తే అప్పుడు 7 hours 45 minutes. బోత్ సైడ్స్ రైడ్ చేస్తే ఎంత టైం పడుతుంది? ఇది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. దీన్ని డబల్ చేసేసాం అనుకోండి, దాన్ని అంతటినీ డబల్ చేస్తే 2R + 2W. దీన్ని డబల్ చేస్తే 12 hours 30 minutes. సో దీని నుంచి సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకోండి, ఏమవుతుందో చూడండి, ఇది క్యాన్సిల్. సో 2 టైమ్స్ రైడ్ 4 hours 45 minutes అనొచ్చా? ఇది మన ఆన్సర్. రైడ్ ప్లస్ వాక్ ఇచ్చారు, బోత్ సైడ్స్ వాక్ కూడా ఇచ్చారు. బోత్ సైడ్స్ రైడ్ ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు. దాన్ని డబల్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. An employee gets 2 successive increments in his salary as a result of which his salary becomes 2.5 times the initial salary. What was his first percentage increment if the second percentage increment was 4 times as high as the first అని అడుగుతున్నారు. చూడండి 100 తీసుకుంటే 2 ఇంక్రిమెంట్స్ తర్వాత ఫైనల్గా 2.5 టైమ్స్ అంటే ఏమైనట్టు 250 రూపీస్ అయినట్టు. ఫస్ట్ ఇంక్రిమెంట్కి 4 టైమ్స్ సెకండ్ ఇంక్రిమెంట్. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 10%. ఒకవేళ మనం 10 చూడండి, ఇది మనం ప్రొసీజర్ రాయొచ్చు. ఫస్ట్ X అనుకుంటే రెండోది 4X అవుతుంది. X + 4X + X × 4X / 100 ఈక్వల్ టు 100 ఉండేది 250 అయింది అంటే 150% ఇంక్రీజ్ అయినట్టు అలా రాయొచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ చాలా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఫస్ట్ ఆప్షన్ 10 కదా, ఇక్కడ 10 తీసుకుంటే ఇక్కడ ఎంత 110. దీనికి 4 టైమ్స్ అంటే 40. 110కి 40% యాడ్ చేసినా కూడా 44, ఎందుకంటే దీనికి 4 టైమ్స్ అంటున్నారు కాబట్టి 250 వచ్చే ఛాన్స్ లేదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, ఒకవేళ 25% ఇంక్రీజ్ చేశారనుకోండి ఏమవుతుంది? 125. అవునా? ఇప్పుడు దీనికి 4 టైమ్స్, 25కి 4 టైమ్స్ అంటే ఎంత? 100%. 125కి 100% యాడ్ చేస్తే మళ్ళీ ఇంకొక 125 యాడ్ అవుతుంది, 250. ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు సరిపోయింది. 25% ఫస్ట్ ఇంక్రిమెంట్ తీసుకుంటే సరిపోయింది. నెక్స్ట్ వన్. A fruit seller buys 480 bananas for 1200 rupees. Some of these bananas are rotten and are thrown away, and the remaining bananas, and he sells the remaining bananas at 3.5 rupees each and makes a profit of 396 rupees. What is the percentage of bananas thrown away? తనకి ఇన్వెస్ట్మెంటే 1200, 480 బనానాస్ని 1200కి కొని అందులో కొన్ని బనానాస్ని విసిరేసేసారు. రిమైనింగ్ బనానాస్ ఒక్కొక్కటి 3.5కి అమ్మడం వల్ల తనకి 396 ప్రాఫిట్ వచ్చింది. అయితే ఎన్ని బనానాస్ని తను త్రో చేశాడని అడుగుతున్నారు. 1200 రూపీస్
మళ్ళీ ఒక 396 ప్రాఫిట్, మొత్తంగా 1596 రూపీస్ తను సేల్ చేస్తున్నాడు. ఒక్కొక్కటి 3.5 రూపీస్కి అమ్ముతున్నాడు కాబట్టి ఒక్కొక్కటి 3.5 రూపీస్కి అమ్ముతున్నాడు అంటే బై 3.5 లేదా 3.5 బదులు 7/2 రాసేసుకోండి. అసలు ఎన్ని బనానాస్ అమ్ముతున్నాడు అనేది తెలుస్తుంది. బై 2ని పైకి తీసుకెళ్ళిపోదాం. చూడండి టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, మొత్తం అన్నీ కలిపి 1596కి అమ్మాడు, ఒక్కొక్కటి 3.5కి అమ్ముతున్నాడు. అసలు ఎన్ని అమ్ముతున్నాడు అంటే బై 2ని పైకి తీసుకెళ్ళిపోండి. 7 2 7s 14 2 7s 14 56 8 228 into 2 అంటే 456. 480 బనానాస్లో 480 బనానాస్లో 456 బనానాస్ తను అమ్మాడు. అంటే తను ఎన్ని బనానాస్ని త్రో చేశాడు అనొచ్చు, రిమైనింగ్. సో 24 బనానాస్ని తను విసిరేసాడు. 24 అనేది 480లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు. 480లో 10% అంటే 48, 24 అంటే అందులో హాఫ్ కదా, అంటే 5% అనొచ్చు. ఇందులో 2 times 10/2 అంటే 5. ఇది మన ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, ద ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ 45,840. నెంబర్ ఆఫ్ మేల్స్ ఇంక్రీజెస్ బై 25% and the females increases by 15%. Total population becomes 55,284. Difference between number of males and females అని అడుగుతున్నారు. చూడండి దీన్ని మనం ఎలిగేషన్ నుంచి చేయొచ్చు. మొత్తం అందరూ మేల్స్ అనుకుంటే ఎంత ఇంక్రీజ్ అవుతారు, మొత్తం అంతా ఫీమేల్స్ అయితే ఎంత ఇంక్రీజ్ అవుతారు. బట్ ఓవరాల్ ఇంక్రీజ్ ఎంత మిడిల్లో రాసుకొని మేల్స్కి ఫీమేల్స్కి రేషియో దాని నుంచి డిఫరెన్స్ మనం చెప్పొచ్చండి. లేదా ఇప్పుడు 25% మేల్స్ 25% ఇంక్రీజ్ అవుతున్నారు, ఫీమేల్స్ ఏమో 15% ఇంక్రీజ్ అవుతున్నారు కదా. ఈ 45,840లో 25% వాల్యూ చూద్దాం. 25% అంటే 1/4 వాల్యూ. ఇందులో 1/4 అంటే ఏమవుతుందో చూడండి. ఇందులో 1/4 అంటే 11 18 16. సో మేల్స్ 25% ఇంక్రీజ్ అయ్యి ఫిమేల్స్ కూడా 25% ఇంక్రీజ్ అయ్యారు అనుకుంటే, ఇంక్రీజ్ అయితే అప్పుడు ఇంత పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వాలి. కానీ ఎంత ఇంక్రీజ్ కనబడుతుంది ఇక్కడ, ఎంత ఇంక్రీజ్ కనబడుతుంది? 10. 45 ఉండేది 55 అంటే 10, కానీ అక్కడ తక్కువ వాల్యూ ఉంది కాబట్టి 9. 284 ఒక 160, 384 444, 284 ఒక 160 అండి. ఇంత డిఫరెన్స్ కనబడుతుంది. చూడండి ఎందుకు మొత్తం అందరూ కూడా మేల్స్ 25% ఇంక్రీజ్ అయ్యారు, ఫిమేల్స్ కూడా 25% ఇంక్రీజ్ అయ్యి ఉంటే 11,460 ఇంక్రీజ్ కనిపించాలి. కానీ నిజానికి ఎంత ఇంక్రీజ్ కనబడుతుంది? ఈ డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏదైతే ఉందో అంత ఇంక్రీజ్ కనబడుతుంది. 9,444 ఇంక్రీజ్ అయ్యారు, కానీ ఇక్కడ మనకి 11,460 వచ్చింది కదా. అంటే దాని అర్థం ఏంటంటే మేల్స్ ఏమో 25% ఇంక్రీజ్ అయ్యారు, ఫిమేల్స్ నిజానికి 15% కదా ఇంక్రీజ్ అయ్యారు. సో మనం 25% తీసుకున్నాం. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ 2016. ఈ 2016 అనేది దేన్ని చెప్తుంది అంటే ఇది మేల్స్లో 25% ప్లస్ ఫిమేల్స్లో 25% కలిపి, అవునా? ఇదేం చెప్తుంది? 25% ఆఫ్ మేల్స్ ప్లస్ 25% ఆఫ్ ఫిమేల్స్ని చెప్తుంది. ఇది దేన్ని చెప్తుంది? 25% ఆఫ్ మేల్స్ ప్లస్ 15% ఆఫ్ ఫిమేల్స్నే చెప్తుంది. సో డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ డైరెక్ట్గా 10% ఆఫ్ ఫీమేల్స్ వచ్చేసారు, అవునా? 10% అనేది 2016 అయితే ఫీమేల్స్ నెంబర్ చెప్పాలన్నా 100% చెప్పాలన్నా ఒకటే. 10% అనేది 2016 అయితే 100% అనేది ఏమవుతుంది? 20160. ఇది ఫీమేల్స్. టోటల్ పాపులేషన్లో 20,160 ఫీమేల్స్ ఉంటే 45,840లో 20,160 ఫీమేల్స్ ఉంటే
మేల్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, 25,580 అనొచ్చా. చూడండి 45 రెండింటిని యాడ్ చేస్తే 680 కదా, 680. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమవుతుందో చూడండి, 5,520. సో ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్, మేల్స్కి ఫీమేల్స్కి రేషియో. చూడండి మనం ఏం చేసాం, ఈ 25% ఆఫ్ 45,840 అంటే మేల్స్లో 25%, అంటే 25% ఆఫ్ మేల్స్ ప్లస్ ఫీమేల్స్ కదా, ఇది 25% ఆఫ్ మేల్స్ ప్లస్ ఫీమేల్స్ కదా. సో ఇది కానీ ఇక్కడ ఇంక్రీజ్ అయిన వాల్యూ ఏదైతే ఉందో అదేంటంటే మేల్స్లో 25% అండ్ ఫీమేల్స్లో 25%. ఆ డిఫరెన్స్ తీసుకున్నాం. 10% ఆఫ్ ఫీమేల్స్ అనేది 2016 అయితే 100% ఆఫ్ ఫీమేల్స్ అనేది 20160. 45,840లో 20160 మనకి ఫీమేల్స్ అయితే మిగిలిందంతా మేల్స్. ఆ డిఫరెన్స్ మనల్ని అడుగుతున్న క్వశ్చన్. Price of rice reduced by 24%. It enables Alok to buy 10 kgs more rice for 2,500. Reduced price per kg అని అడుగుతున్నారు. చూడండి 10 kg ఎక్స్ట్రా పర్చేజ్ చేయడానికి రీజన్ ఏంటి, 24% కాస్ట్ తగ్గడం అనే కదా, తగ్గడం వల్లే కదా. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 kgs, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 kgs ఆఫ్టర్ రిడక్షన్, ఆఫ్టర్ రిడక్షన్ equal to 24% of 2,500. 25 అంటే 600. ఇది 10 kgs కాస్ట్ 600. కిలో కాస్ట్ ఏమవుతుంది, 600/10 60 రూపీస్. సో ఇది డైరెక్ట్గా మనకి ఆఫ్టర్ రిడక్షన్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వన్, in a right angle triangle ABC, in a right angle triangle ABC, in a right angle triangle ABC, AB perpendicular to BC, AB perpendicular to BC and BD perpendicular to AC. ఇక్కడ నుంచి మనం ఒక perpendicular డ్రా చేస్తాం, BD perpendicular to AC. BC equal to 40 and AC diagonal 41. Right angle triangle triplet 9, 40, 41. ఇది 9 అవుతుందండి. దెన్ ఫైండ్ BD అడుగుతున్నారు. చూడండి ఇప్పుడు కూడా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ పెర్పెండిక్యులర్ సైడ్స్ ప్రొడక్ట్ అనేది హైపోటెన్యూస్కి డ్రా చేసిన పెర్పెండిక్యులర్ ఈ రెండింటి ప్రొడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఏరియాస్ని ఈక్వేట్ చేయడం ద్వారా మనం అది ప్రూవ్ చేయొచ్చు. ఏరియా బేస్ ఇంటూ హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అలాగే ఇది బేస్ ఇది హైట్గా కూడా తీసుకోవచ్చు. సో ఫైనల్గా చెప్పడం ఏంటంటే ఈ రెండింటి ప్రోడక్ట్ ఈ రెండింటి ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. 9 × 40 ఈక్వల్ టు 41 × H. 41 ఇటు వచ్చేసింది అనుకోండి, H ఈక్వల్ టు 9 × 40/41. ఆప్షన్స్ చూడండి, 40/41 అంటే <1 కదా, ఇది <1 కాబట్టి మన ఆన్సర్ <9 అవుతుంది. ఆప్షన్స్లో <9 ఒక్కటే ఉంది. సెమీ వెటెక్స్ యాంగిల్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ ఆల్ఫా and it is given that sin alpha equal to √2/√3. A cube of maximum possible volume is cut from the same cone. What is the ratio of the volume of cone to volume of cube అని అడుగుతున్నారు. రైట్, ఇది సెమీ వెటెక్స్ యాంగిల్ ఆఫ్ ఏ కోన్ అని చెప్తున్నారు. ఇది గుర్తుంచుకోండి, మనం డిరైవ్ చేయొచ్చు. కానీ ఒక కోన్లో మనం ఇన్సర్ట్ చేయగలిగే లార్జెస్ట్ పాసిబుల్ క్యూబ్కి సైడ్ లెంత్ ఏమవుతుంది అంటే ఏ అనేది సైడ్ ఆఫ్ ది క్యూబ్, లార్జెస్ట్ పాసిబుల్ క్యూబ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ కోన్, H ×
r√2 బై h ప్లస్ r√2. ఇది గుర్తుపెట్టుకోండి. హైట్ ఆఫ్ ది కోన్, r అంటే రేడియస్ ఆఫ్ ది బేస్. సో లార్జెస్ట్ పాసిబుల్ క్యూబ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ కోన్ h ఇంటూ r√2 బై h ప్లస్ r√2. ఇక్కడ క్వశ్చన్లో సెమీ వెర్టెక్స్ యాంగిల్ అని చెప్తున్నారు. అంటే ఇది ఇక్కడ యాంగిల్ ఏమో ఆల్ఫా అయితే సైన్ ఆల్ఫా, సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూసే కదా. ఇదేమో √2, ఇది √3. అప్పుడు ఇదేమవుతుంది, ఇది 1 కదా. ఎందుకంటే √3 హోల్ స్క్వేర్, 3 స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ అంటే 2, 3 మైనస్ 2 అంటే 1, 1 స్క్వేర్ రూట్ అంటే 1 వస్తుంది. సో ఇక్కడ సైడ్ ఏమవుతుందో చూడండి. ఇప్పుడు కోన్కి క్యూబ్కి సైడ్, ఇందులో కనుక మనం ఒక క్యూబ్ని ఇన్స్క్రైబ్ చేస్తే, ఒక క్యూబ్ని కనుక మనం ఇన్స్క్రైబ్ చేసామనుకోండి, ఆ క్యూబ్కి సైడ్ ఏమవుతుంది అంటే h1, r ఎంత రేడియస్ √2, r√2 బై h ప్లస్ r√2. సో 2 బై 1 ప్లస్ 2 అంటే 3. సైడ్ ఏమవుతుందంటే క్యూబ్ సైడ్ 2/3 అవుతుంది అన్నమాట. మనల్ని ఏమడుగుతున్నారంటే వాల్యూమ్ ఆఫ్ ది కోన్, కోన్ వాల్యూమ్కి నెక్స్ట్ అలాగే క్యూబ్ వాల్యూమ్కి రేషియో. కోన్ వాల్యూమ్ ఫార్ములా, కోన్ వాల్యూమ్ కోన్కి అలాగే క్యూబ్కి, కోన్ వాల్యూమ్ 1/3 పై r స్క్వేర్, రేడియస్ ఏమో √2 కదా, పై r స్క్వేర్ h. క్యూబ్ వాల్యూమ్ a క్యూబ్ 2/3 ఇంటూ 2/3 హోల్ క్యూబే కదా. ఒక 3 క్యాన్సిల్ చేసేయండి. √2 హోల్ స్క్వేర్ అంటే 2, ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 ఇంటూ 3 అటు వెళ్ళిపోయింది అనుకోండి, 9π/4. ఒకవేళ సింప్లిఫై చేసేస్తే 2.25π. సో ఇది రేషియో అవుతుంది. నెక్స్ట్ వన్, speed of a train A is 16 km/h less than speed of the train B. To cover a distance of 384 km, B takes 4 hours less time than A. What is the speed of train B అని అడుగుతున్నారు. ట్రైన్ ఏ స్పీడ్ ట్రైన్ బి స్పీడ్ కన్నా 16 తక్కువ, 384 km కవర్ చేయడానికి B 4 hours తక్కువ టైం తీసుకుంటే ట్రైన్ బి స్పీడ్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, 16 km స్పీడ్ తగ్గడం వల్ల 4 hours టైం పెరిగింది. 4 hours 16 km స్పీడ్ తగ్గడం వల్ల 16 km స్పీడ్ తక్కువ అని చెప్తున్నారు. ఏది 384 km కవర్ చేయడానికి బి 4 hours తక్కువ టైం తీసుకుంటున్నాడు. అంటే బి స్పీడ్ ఎక్కువగా ఉంది. మనల్ని బి స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. అంటే 384 km కవర్ చేయడానికి ఒకవేళ బి స్పీడ్ కనుక బి అనుకుంటే ఏ స్పీడ్ ఎలా ఉందంటే బి కన్నా 16 తక్కువ ఉంది. తక్కువ స్పీడ్ ఉంది కాబట్టే కదా ఎక్కువ టైం పడుతుంది. బికి ఏమంటున్నారంటే ఏ తీసుకునే టైం కన్నా బి తీసుకునే టైము 4 hours తక్కువ. ఏ తీసుకునే టైం మైనస్ బి తీసుకునే టైం 4. చూడండి, దీన్ని బెస్ట్ మెథడ్ మీరు ఆప్షన్స్ చాలా చాలా ఈజీగా చేసేయచ్చు. చూడండి, 50 తీసుకున్నాం అనుకోండి మనకి డెసిమల్స్ వస్తాయి. 45 తీసుకున్నా కూడా డెసిమల్స్ వస్తాయి. 48 డివైడ్ చేస్తుందా చెక్ చేయండి. 384ని 48 డివైడ్ చేస్తుందా ఒకసారి చెక్ చేయండి. 48 మైనస్ 16 32. 32 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 132 32 64 12 టైమ్స్ పోతుంది. ఇక్కడ చూడండి 48 కదా, 8 40s ఏమో 320, ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ పోతుందా? పెర్ఫెక్ట్, ఎగ్జాక్ట్గా సరిపోయింది. బి ఎంత తీసుకున్నప్పుడు సరిపోయింది? 48 తీసుకున్నప్పుడు సరిపోయింది. నెక్స్ట్ వన్, ఆప్షన్ వెరిఫికేషన్ చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ రైట్ ప్రిజమ్ with base as equilateral triangle is cut into n equal pieces with line parallel to base in such a way that the total number of faces becomes 16 including top and bottom. If the side of the base of the prism is 4 centimeters and a volume is 192√3 centimeter cube, then find lateral surface area of each piece అని అడుగుతున్నారు.
ఈ ప్రిజమ్ బేస్ వచ్చి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఉందంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే టాప్ బాటంతో కలిపి మొత్తం 16 ఫేసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ బికమ్ 16 అని చెప్తున్నారు. సైడ్ ఆఫ్ ది బేస్ 4 సెంటీమీటర్స్, వాల్యూమ్ కూడా ఇచ్చేశారు. అయితే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ ఫేస్, అసలు ఎన్ని పీసెస్ చేశారనేది చూసుకోవాలి ఫస్ట్. ఒక్కటి చూడండి, బేస్కి ఇప్పుడు ట్రయాంగులర్ ప్రిజం ఇలా ఉంది, ఇలా ఉందనుకోండి ప్రిజం. దీన్ని మనం 1 కట్ చేసామనుకోండి, ఒక్కసారి కట్ చేస్తే ఏమవుతుంది, మనకి 2 ఫేసెస్ కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. ఒక్కసారి కట్ చేస్తే మనకి ఏమవుతుంది, 2 ఫేసెస్ కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు 2 కట్స్ చేసామనుకోండి, 2 కట్స్ చేసామనుకోండి, ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి, ఇక్కడ ఆల్రెడీ 2, ఇప్పుడు ఆల్రెడీ 2, అంటే పైన ఆల్రెడీ 2 వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక 2 వచ్చినాయి. అంటే ఒక్కొక్క కట్కి 2 ఫేసెస్ కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. అలాంటిది 16 ఫేసెస్, అలాంటిది 16 ఫేసెస్ చూడండి. ఇన్ సచ్ ఎ వే దట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ becomes 16. Total number of faces becomes 16. 16 ఫేసెస్ చూడండి, ఒక్క కట్కి ఏమవుతుందంటే కొత్తగా 2 ఫేసెస్ క్రియేట్ అవుతాయి. అలాంటిది 16 ఫేసెస్ అన్నప్పుడు మొత్తం ఎన్ని కట్స్ అని చెప్పచ్చు, ఒక్క కట్కి అంటే 2 ఫేసెస్ క్రియేట్ అవ్వడానికి 1 కట్. అలాంటిది 16 ఫేసెస్, నాకు తెలిసి అక్కడ క్వశ్చన్లో కొత్తగా 16 ఫేసెస్ క్రియేట్ అవుతున్నాయని ఇచ్చి ఉండాలండి. అలా ఇస్తే అప్పుడు కరెక్ట్ అవుతుంది. సో 8 కట్స్ చేయాలి. 8 కట్స్ చేస్తున్నారు అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో, టోటల్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో దానికి బై 8. చూడండి, మనకు వాల్యూమ్ ఇచ్చారు కదా, వాల్యూమ్ ఫార్ములా ఏంటి, బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, సైడ్ ఏమో 4 కదా, బేస్ ఏరియా ఇంటూ హైట్ ఇది తెలీదు, ఇది 192√3. √3 క్యాన్సిల్, 4 క్యాన్సిల్, 4 ఇందులో 4 4s are 16, 32. సో హైట్ ఏమవుతుంది 48. ఇప్పుడు లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందో చూడండి, లేటరల్ సర్ఫేస్ ఏరియా పెరిమీటర్ ఇంటూ హైట్. పెరిమీటర్ వచ్చి ఇది పెరిమీటరు ఇంటూ హైట్. ఇది లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఎంటైర్ ప్రిజం. మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క 2 ఫేసెస్కి 1 కట్ కాబట్టి, సో మొత్తం కొత్తగా మనకి 8 క్రియేట్ అవుతున్నాయి. 8 క్రియేట్ అవ్వాలి. సో 12 6 ఏమవుతుంది 72 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. చూడండి, 16 ఫేసెస్ అంటే సరిపోతుంది. యాక్చువల్గా 16 ఫేసెస్కి 7 కట్స్ సరిపోతుందండి. కానీ 7 కట్స్ అయినప్పటికీ కూడా మనకి 8 క్రియేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఒక కట్ చేసామనుకోండి, 1 కట్ చేసినప్పుడు మనకి 2 ప్రిజమ్స్ క్రియేట్ అవుతాయి. అవునా, ఒక్క కట్కి 2 ప్రిజమ్స్ క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ మనకి 16 ఫేసెస్కి నిజానికి 7 కట్స్ చాలు, ఎందుకంటే ఇంక్లూడింగ్ టాప్ అండ్ బాటమ్ అన్నారు కాబట్టి. సో నిజానికి 7 కట్స్ చాలు, బట్ 8 ప్రిజమ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆన్సర్ అయితే ఇది కరెక్టే. ఇక్కడ 8 కట్స్ అవసరం లేదు, 7 కట్స్ సరిపోతుందండి 16 ఫేసెస్ క్రియేట్ అవ్వడానికి, ఎందుకంటే ఇంక్లూడింగ్ టాప్ అండ్ బాటమ్ అన్నారు కదా. నెక్స్ట్, యావరేజ్ వెయిట్ ఆఫ్ సమ్ పర్సన్స్ ఇన్ ఏ గ్రూప్ ఈ 72. When 5 persons with average weight 66.6 kg join and 13 persons with average weight 75 kg leave the group, the average weight of the persons in the group decreases by 1.65. How many persons were there in the group initially? So initially 72 kg ఉండేది, 1.65 kg average decrease అయింది. ఎందుకు? 5 members average 6.66 అంటే యావరేజ్ 5.4 తక్కువ ఉండేవాళ్ళు జాయిన్ అయ్యారు.
చూడండి జాయిన్ అయ్యారు కాబట్టి ప్లస్, కాకపోతే చేంజ్ ఇన్ యావరేజ్ చూడండి, జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ యావరేజ్ ఉండేవాళ్ళు 66.6 మైనస్ 72. అలాగే వెళ్ళిపోతున్నారంటే మైనస్ రాసుకోండి, 13 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు. వీళ్ళు 75 kgs వెయిట్ ఉండేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, మైనస్ 72. చూడండి మైనస్ తర్వాత ఎప్పుడు కూడా గివెన్ యావరేజ్. సో ఇంత వెయిట్ చేంజ్ అవ్వడం వల్ల యావరేజ్లో ఎంత చేంజ్ వచ్చిందంటే 1.65. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, n మెంబర్స్ ఉండేవారు, 5 మెంబర్స్ జాయిన్ అయ్యి 13 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు. ఇంతమందిలో ఎంత చేంజ్ వచ్చింది, 1.65. ఇది 66.6 అంటే 5.4, 5 ఇంటూ 5.4, ఇది ఒక 3, 13 ఇంటూ 3, n-8 ఇంటూ 1.65. సో ఇది ఒక 27, ఇది ఒక 39, 27, 39, 66. ఇది 1.65 డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్ రాసుకోండి, మైనస్ ఇక్కడ కూడా మైనస్, మైనస్ 66 బై 1.65. సో ఇది n-8 వాల్యూ. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 100తో మల్టిప్లై చేసేస్తే n-8 ఈక్వల్ టు 6600 బై 165. చూడండి 11 ఇందులో 15 టైమ్స్, 11 ఇందులో 40. n-8 వాల్యూ 40 అయితే n వాల్యూ 48. ఇది మన ఆన్సర్. 80 liters of a mixture of spirit and water in the ratio 7:9 is present in a container A. 20 liters of the mixture is transferred to another container B. Then the container A is filled with 20 liters of water. Then 32 liters of the mixture is again transferred to container B. The ratio of water to spirit of the mixture in container B is equal to అని అడుగుతున్నారు. చూడండి ఇలాంటి క్వశ్చన్స్లో ఇప్పుడు కూడా మనం వాటర్తో రీప్లేస్ చేస్తున్నాం కదా, ఏదైతే క్వాంటిటీ తగ్గుతుందో దాని గురించి మాత్రమే ఆలోచించండి, ప్రాబ్లం మనం ఈజీగా చేయొచ్చు. 80 లీటర్స్లో 20 లీటర్స్ బయటికి తీసాం ఫస్ట్. ఆ 20 లీటర్స్ ఖచ్చితంగా స్పిరిట్ అండ్ వాటర్ ఇదే రేషియోలో ఉంటాయి కదా. సో స్పిరిట్ ఎంత అనేది మాత్రమే ఆలోచించండి. స్పిరిట్ ఎంత అంటే 7/16 ఆఫ్ 20. ఇది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు. సెకండ్ టైము తర్వాత మళ్ళీ ఏం చేశారంటే 20 లీటర్స్ బయటికి తీసేసామంటే ఇంకా 60 మిగులుతుంది, మళ్ళీ ఇంకొక 20 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం ఏలో. ఇప్పుడు బీలోకి మనం షిఫ్ట్ చేసాం, అందులో స్పిరిట్ ఒరిజినల్గా ఇంత. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఎంత తీస్తున్నారంటే 32 లీటర్స్ తీసేస్తున్నారు. మళ్ళీ 7/16 రాయండి, కానీ నిజానికి సెకండ్ టైం 32 లీటర్స్ మనం తీస్తే అందులో స్పిరిట్ అండ్ వాటర్ నిజానికి 7:9 రేషియోలో ఉండవు. ఎందుకంటే ఇప్పుడు డైల్యూట్ అయిపోతుంది, వాటర్ని మనం యాడ్ చేసేస్తున్నాం. ఇక్కడ ఒక్కటి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏలో 80 లీటర్స్ ఉండేది, అందులో 20 లీటర్స్ తీసాం, అందులో స్పిరిట్ అండ్ వాటర్ 7:9 ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఫస్ట్ పార్ట్ కరెక్టే. సెకండ్ పార్ట్ ఏలో 60 లీటర్స్ ఉంది, మళ్ళీ 20 లీటర్స్ వాటర్ యాడ్ చేసేసి ఆ మిక్చర్ నుంచి 32 లీటర్స్ మళ్ళీ తీస్తున్నాం. అందులో స్పిరిట్ ఫస్ట్ ఏదైతే ఉందో అది రాసేసుకోండి, ఇక్కడ ఇంటూ రాయండి. ఏమవుతుందంటే డైల్యూట్ అవుతుంది కదా. 60 లీటర్స్ మిక్చర్కి 20 లీటర్స్ వాటర్ని యాడ్ చేసేస్తాం. 60 లీటర్స్ మిక్చర్కి ఏలో 60 మిగిలిపోయి ఉంటుంది కదా, దానికి 20 లీటర్స్ వాటర్ని యాడ్ చేసాం. సో ఏమవుతుందంటే స్పిరిట్ అనేది, సో ఇంతకుముందు 60 ఉంటే ఇప్పుడు 20 లీటర్స్ వాటర్ని యాడ్ చేసి డైల్యూట్ చేస్తున్నాం కదా, అంటే ఎంత డైల్యూట్ అవుతుంది, 3/4 ఇంతే. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే ప్రాబ్లం చాలా చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఈ 4 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది, రైట్. ఇక్కడ చూడండి 140/16 స్పిరిట్ ఫస్ట్ 20 లీటర్స్లో ఇంత ఉంటుంది. ఇప్పుడు 21 8s 140/16 అలాగే ఉంచుతున్నాను క్యాన్సిల్ చేయకుండా. ఇక్కడ 21 8s 168/16, రెండిట్లో by16 ఉంది కదా, అలాగే ఉంచేస్తాం. కౌంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 140 + 168 అంటే 308, 308/16 ఇంత స్పిరిట్ ఉంటుంది. 4 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 ఇందులో
75 ఒక 277/4 ఇంత స్పిరిట్ ఉంటే మొత్తం 56 లీటర్స్ కదా, 20 + 32 సారీ 52 లీటర్స్ కదా, 52 లీటర్స్లో స్పిరిట్ ఎంత ఉంది? స్పిరిట్ అండ్ వాటరు 77/4, 52 - 77/4, 77/4, 208 - 77, 131/4. మనం స్పిరిట్ అండ్ వాటర్ అడుగుతున్నారా, వాటర్ అండ్ స్పిరిట్ అడుగుతున్నారా? వాటర్ టు స్పిరిట్ రివర్స్ రాయాలి. మనల్ని అడుగుతుంది వాటర్ టు స్పిరిట్ కాబట్టి 131:77. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ఏదైతే తగ్గుతుందో ఓన్లీ అదొక్కటి మనం ఆలోచిస్తే సరిపోతుంది అనమాట. గివెన్ దట్ ద ఈవెంట్స్ A and B such that P of A 1/3, P of A union B 2/5, P of B P. Find P if events A and B are mutually exclusive. Mutually exclusive అంటే P of A intersection B అనేది 0 అవుతుంది. P of A union B ఎంత? P of A union B 2/5. P of A union B equal to ఫార్ములా ఏంటి? P of A plus P of B minus P of A intersection B అనొచ్చు. P of A 1/3, P of B మనం ఫైండ్ అవుట్ చేయాలి. P of A intersection B 0, P of A union B 2/5. ఇది ఇటు వచ్చేస్తుంది అనుకోండి. P of B equal to 2/5 minus 1/3, 15 LCM, 6 minus 5 1. ఇక్కడ పాయింట్ P అడుగుతున్నారు అంటే P of B మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ వన్, in the data given below the number of sixes and the batsman who hit them has been shown. Okay, what is the median of the number of sixes? Right, median అంటే ఏంటి? ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ. మీడియన్ అంటే ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ మనల్ని అడుగుతున్నారు. ఒకసారి జస్ట్ క్యుములేటివ్ సమ్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్ మిడిల్ నెంబరు. చూడండి, ఇక్కడ 3 బ్యాట్స్మెన్ ఉన్నారా, ఇక్కడ 3 + 6 9, 9 + 4 13, 13 + 8 అంటే 21, 21 + 2 అంటే 23. 23లో హాఫ్ వాల్యూ అంటే 11.5th టర్మ్ మనకి ఎక్కడ ఉంటుంది? 9 తర్వాత 10, 11, 12, 13 అన్నీ కూడా ఇదే. సో అక్కడ నెంబర్ ఆఫ్ సిక్సెస్ 3. ఇది మన ఆన్సర్ అయిపోతుంది. మీడియన్ అంటే ఎగ్జాక్ట్ మిడిల్ టర్మ్, 23 ఉంటే మొత్తం వేరియబుల్స్, 11.5th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. పెర్పెండిక్యులర్ లెంత్ ఫ్రమ్ ఆర్జిన్ నుంచి చూడండి, AX + BY + C = 0 అనే లైన్కి x1 y1 అనే పాయింట్ నుండి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ AX1 + BY1 + C బై √A² + B². ఇది ఫార్ములా. సో ఆర్జిన్ నుంచి కాబట్టి జస్ట్ ఆ పాయింట్ అందులో రాసేయడమే. 6 × 0, 8 × 0 -48 బై √6² + 8². మాడ్యులస్ కాబట్టి పాజిటివ్. 48/36 + 64 100, స్క్వేర్ రూట్ అంటే 10. 48/10 అంటే ఏమవుతుంది? 4.8 సెంటీమీటర్స్. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, LCM and HCF of two numbers are 15 and 12 respectively. Then find the mean proportional of these two numbers అంటున్నారు. మీన్ ప్రపోర్షనల్ అంటే √AB. 2 నెంబర్స్ ప్రొడక్ట్ అనేది ఆ 2 నెంబర్స్ LCM అండ్ HCF ప్రోడక్ట్కి ఈక్వల్ అయిపోతుంది కదా. చూడండి, వాళ్ళు ఏదో క్వశ్చన్ ఇచ్చారు, మనం ఆన్సర్ చేస్తున్నాం, కానీ LCM అండ్ HCF ఇలా ఉండడం అనేది అసలు రాంగ్. ఎందుకంటే LCM షుడ్ బి డివిజిబుల్ బై HCF అయి ఉండాలి. ఓకే, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి మనం ఆన్సర్ అయితే ఇలాగే చేయాల్సి వస్తుంది. రైట్, 15 × 12 180.
ఆప్షన్స్ని బట్టి. యా 180 అంటే 36 ఇంటూ 5 కదా, 36 ఇంటూ 5, 36 స్క్వేర్ రూట్ 6, 6 రూట్ 5. ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, కాస్ పవర్ 4 θ మైనస్ సైన్ పవర్ 4 θ ఇచ్చి సైన్ 4 θ అడుగుతున్నారు. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాస్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ ఈక్వల్ టు 5/13. ఇది 1 అయిపోతుంది, ఇది కాస్ 2 θ అవుతుంది. అవునా, కాస్ 2 θ వాల్యూ 5/13 అయితే సైన్ 2 θ ఏమవుతుందో చూడండి. కాస్ θ అంటే ఏంటి, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, 5, 12, 13. అప్పుడు సైన్ 2 θ ఏమవుతుంది, సైన్ 2 θ 12/13. సైన్ 4 θ ఈక్వల్ టు 2 సైన్ 2 θ. సైన్ 2 θ అంటే 2 సైన్ θ కాస్ θనే కదా, 2 ఇంటూ సైన్ 2 θ 12/13 కాస్ 2 θ 5/13. 24 5 120/169. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ పవర్ 4 ప్లస్ 2ac ప్లస్ 4a స్క్వేర్ ప్లస్ 8a ఈక్వల్ టు 1 అయితే ఇది మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఏ పవర్ 4 మనకి మిగిలాలి, ప్లస్ 2/a అవి మిగిలాలి, మిగిలినవన్నీ క్యాన్సిల్ అయిపోవాలి. మిగిలినవన్నీ క్యాన్సిల్ అయిపోవాలంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ ఇంటూ 2 మళ్ళీ ఇంటూ 2 ఇంటూ 2 కనిపిస్తున్నాయి కదా. కాబట్టి మనం దీన్ని 2తో మల్టిప్లై చేసి, అంటే 2/aతో కనుక మల్టిప్లై చేస్తే మొత్తాన్ని 2/aతో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. 2/a ఆఫ్ ఏ పవర్ 4 ప్లస్ 2a క్యూబ్. చూడండి వాళ్ళు ఇచ్చిన డేటా ఏ పవర్ 4 ప్లస్ 2a క్యూబ్ ప్లస్ 4a స్క్వేర్ ప్లస్ 8a ఈక్వల్ టు 1. మొత్తాన్ని మనం a/2aతో మల్టిప్లై చేసేస్తే ఏమవుతుందో చూడండి. దాని అంతటిని a/2aతో మల్టిప్లై చేసేస్తే, సారీ 2/aతో, ఎందుకంటే తర్వాత టర్మ్స్ అన్నీ ఎగ్జాక్ట్గా వచ్చేస్తున్నాయి చూడండి. 2/aతో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. 2a క్యూబ్ ప్లస్ 2 2s are 4 కదా, 4a స్క్వేర్ ప్లస్ 8a ప్లస్ 16 ఈక్వల్ టు రైట్ సైడ్ 2/a అనొచ్చా. వాళ్ళు మనకి ఇచ్చిన డేటా ఏ పవర్ 4 ఇదే కదా వాళ్ళు ఇచ్చింది. సో వాళ్ళు ఇచ్చిన డేటా నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చింది మళ్ళీ రాస్తున్నాను, పైన రాస్తున్నానండి, ఇక్కడ రాస్తున్నా. ఏ పవర్ 4 వాళ్ళు ఇచ్చింది 2a క్యూబ్ ప్లస్ 4a స్క్వేర్ ప్లస్ 8a ఈక్వల్ టు 1. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా. సో దీని నుంచి సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాం అనుకోండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇది క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్. ఏ పవర్ 4 మైనస్ 16 ఈక్వల్ టు 1 మైనస్ 2/a. మైనస్ 2/a లెఫ్ట్కి, మైనస్ 16 రైట్కి. ఏ పవర్ 4 ప్లస్ 2/a ఈక్వల్ టు 17. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి పాయింట్స్ D and E are lying on AB and AC respectively. ABC, D and E lie on AB and AC respectively, says that DE is also parallel to base BC. DE is also parallel to base BC. O is the intersection of BE and CD. BE and CD. దానికి ఇంటర్సెక్షన్ O అని చెప్తున్నారు. AD ఈజ్ టు DB. AD 4 పార్ట్స్ అయితే DB 3 పార్ట్స్ అట.
ఫైండ్ ద రేషియో ఆఫ్ డిఓ టు డిసి. చూడండి, టూ ప్యారలల్ లైన్స్ ఇలా క్రాస్ సింబల్ వచ్చింది అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఈ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇవి ఎలాగ ఈక్వల్ ఉంటాయి, ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉందో సేమ్ యాంగిల్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉందో జెడ్ షేప్ సేమ్ యాంగిల్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇది 4 పార్ట్స్ అనుకోండి, స్మాల్ ట్రయాంగిల్లో సైడ్ 4 పార్ట్స్ ఉంటే లార్జ్ ట్రయాంగిల్లో సేమ్ ఇదేమవుతుంది, టోటల్ ఎంత 7 అంటే 4:7గా ఉంటాయి. డిఈ అండ్ బీసీ అనేవి 4:7గా ఉంటాయి. సేమ్ అదేవిధంగా సేమ్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండేది డిఓ, దీనికి ఆపోజిట్గా ఉండేది డిఓ కదా, ఇది 4 పార్ట్స్ అయితే దీనికి ఆపోజిట్గా ఉండేది ఇది కదా, ఇది 7 పార్ట్స్ అవుతుంది. ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే డిఓ మనల్ని అడుగుతున్న క్వశ్చన్, డిఓకి డిసికి డిఓ 4 పార్ట్స్ అయితే డిసి మొత్తం 11 పార్ట్స్. సో 4:11 ఇది మన ఆన్సర్ అవుతుందండి. 4 coins are tossed together. What is the probability of getting at least 2 tails అంటున్నారు. సో రెండైనా టైల్స్ రావాలి, ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. సో అట్లీస్ట్ 2 టైల్స్ రావాలంటే 2 టైల్స్ రావచ్చు, 3 టైల్స్ రావచ్చు, 4 కూడా టైల్స్ రావచ్చు. 4 కాయిన్స్ టాస్ చేస్తున్నారు కదా, మనం ఏం చేద్దామంటే అట్లీస్ట్ 2 టైల్స్ కాబట్టి 0 టైల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత. సో అన్ని హెడ్సే ఉండాలా, 1. 1 టైల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, ఒకటే టైల్ రావాలి అంటే ప్రాబిలిటీ చూడండి, టైల్ ఫస్ట్ పొజిషన్లో, నెక్స్ట్ హెడ్ 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 వచ్చి లాస్ట్లో టైల్, ఒక్క టైల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత 4. చూడండి 4 కాయిన్స్ టాస్ చేస్తున్నారు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 1/2^4 చూడండి 2^4 వేస్ టోటల్. ఒక కాయిన్ మనం టాస్ చేస్తున్నప్పుడు హెడ్ కానీ టైల్ కానీ రావచ్చు, అలా 4 కాయిన్స్ని టాస్ చేస్తున్నారు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 16 అయితే అందులో 0 టైల్ కానీ 1 టైల్ కానీ రావడానికి ప్రాబిలిటీ 5/16. ఇది ఏం చెప్తుందంటే 0 టైల్ ఆర్ 1 టైల్కి మినిమం 2 టైల్స్ అంటే రిమైనింగ్ వాల్యూ అయినా 1 - 5/16 అంటే 2 టైల్స్, మినిమం 2 టైల్స్ రావడానికి 2 టైల్స్ కావచ్చు, 3 టైల్స్ కావచ్చు, 4 టైల్స్ కావచ్చు, 11/16 ఇది మన ఆన్సర్. when 200 is divided by a positive integer x, the remainder is 8. How many values of x are there అని అడుగుతున్నారు. 200ని పాజిటివ్ ఇంటిజర్ ఎక్స్తో డివైడ్ చేస్తున్నప్పుడు రిమైనర్ 8 వచ్చిందట. ఇప్పుడు ఎక్స్కి ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయని అడుగుతున్నారు. సో 8 రిమైనర్ వచ్చింది అంటే ఇక్కడ 192 అయి ఉండాలా, 200 నుంచి 192 సబ్ట్రాక్ట్ చేస్తేనే కదా 8. అంటే ఇక్కడ ఉండే నెంబర్ ఖచ్చితంగా 192ని డివైడ్ చేసే నెంబర్ అయి ఉండాలి. రిమైనర్ 8 వచ్చిందంటే 8 కన్నా పెద్ద నెంబర్ అయి ఉండాలి. 192ని డివైడ్ చేసే నెంబరు అంటే 192కి ఫ్యాక్టర్ అయ్యే నెంబరు ఫ్యాక్టర్ అయి ఉండాలి, 8 కన్నా పెద్దది ఉండాలి. అసలు 192కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 192ని చూడండి 296 టైమ్స్, 96 అనేది మళ్ళీ ఈవెన్ నెంబరు, 48 ఈవెన్ నెంబర్స్, 24 ఈవెన్ నెంబర్, 12 అంటే 64 3s. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే పవర్కి 1 యాడ్ చేసి మల్టిప్లై చేసాం అనుకోండి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. 7 2s are 14. అందులో 8 కన్నా తక్కువగా ఉండేవి 1 2 3 అనేది కూడా 192 ఫ్యాక్టరే, 4 కూడా ఫ్యాక్టరే, 6 కూడా ఫ్యాక్టరే, అండ్ 8 అనేది కూడా 192 ఫ్యాక్టరే, 24 8s are కదా. సో ఎన్ని ఉన్నాయి మొత్తం 6 ఉన్నాయి. 14 నుంచి ఒక 6 సబ్ట్రాక్ట్ చేసేస్తే 8. 192కు ఉండే ఫ్యాక్టర్స్లో 8 లేదా అంతకన్నా తక్కువ ఉండే ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేసేయడం అంతే. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఎస్ అండ్ దట్ ఆఫ్ ది స్క్వేర్ ఫార్మ్డ్
by joining the midpoints of the given square is A. The value of A by S equal to area of the square S and that of the square formed by joining the midpoints of the given square. మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసాం అనుకోండి, ఏ బై ఎస్ వాళ్ళని అడుగుతున్నారు. ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఏ అంటున్నారు. జనరల్గా ఒక స్క్వేర్ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తున్నప్పుడు వచ్చే స్క్వేర్ ఏరియా ఇప్పుడు కూడా అవుటర్ స్క్వేర్ ఏరియాలో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది. ఎలాగో చూడండి, స్క్వేర్ ఏరియా ఇప్పుడు స్క్వేర్కి సైడ్ మనం 1 అనుకున్నాం అనుకోండి, అవుటర్ స్క్వేర్ సైడ్ 1 అనుకున్నాం అనుకోండి, ఇన్నర్ స్క్వేర్కి డయాగ్నల్ 1 అవుతుంది. సో ఏ బై ఎస్ అంటున్నారు కదా, ఈ ఏరియా ఏ కదా, ఈ ఏరియా మొత్తం ఎస్ కదా. ఏ అంటే డి స్క్వేర్ బై 2, ఎస్ అంటే చూడండి స్క్వేర్కి డయాగ్నల్ తెలిసినప్పుడు ఏరియా డి స్క్వేర్ బై 2, సైడ్ తెలిసినప్పుడు ఏ స్క్వేర్. సో ఏ బై ఎస్ అంటే ఎంత వచ్చిందో చూడండి, 1 స్క్వేర్ బై 2 అంటే 1/2, 1/2 అంటే 0.5. ఇది మనల్ని అడుగుతున్నారు అంతే. నెక్స్ట్ వన్, ఇన్ ఏ గేమ్ షో there are 12 doors. Behind one door is cash and behind the other 11 doors are rocks. Contestant Akhilesh picks one door. The host Omkar, who knows what is behind each door, opens 8 other doors, each showing a rock. Now if Akhilesh switches to one of the remaining unopened doors, the probability of winning the cash is అని అడుగుతున్నారు. టోటల్ 12 డోర్స్ ఉన్నాయి. 12 డోర్స్లో ఒక్క డోర్లో మాత్రమే క్యాష్ ఉంది. చూడండి ఇప్పుడు అఖిలేష్ ఈ ఫస్ట్ డోర్ చూజ్ చేసుకున్నాడు అనుకోండి, అవి కాకుండా ఇంకా 11 ఉంటాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఒక్క డోర్లో క్యాష్ ఉండడానికి ప్రాబబిలిటీ 1/12 కదా, ఈ మిగిలిన వాటిల్లో క్యాష్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత, 11/12. ఇప్పుడు ఏమంటున్నారంటే క్వశ్చన్లో అఖిలేష్కి ఒక ఛాన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 11 డోర్స్లో 8 డోర్స్ని ఓపెన్ చేసేసారు, అవన్నీ కూడా రాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒక్కదానిలో క్యాష్ ఉంటుందన్నమాట. సో అఖిలేష్ కనుక స్విచ్ అయ్యాడు అనుకోండి, తనకి ప్రాబబిలిటీ ఏమవుతుంది, 11/12. మూడిటికి ఛాన్స్ ఇస్తే, కానీ ఈ మూడిట్లో మళ్ళీ ఒక్క డోర్ మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఈ మూడిట్లో క్యాష్ ఉండడానికి ప్రాబబిలిటీ 11/12, ఆ మూడిట్లో ఏదో ఒక్కదానిలో ఉండడానికి ప్రాబబిలిటీ అంటే మళ్ళీ 3లో 1/3. సో 11/36 ఇది మిగిలిన డోర్లో క్యాష్ ఉండడానికి ప్రాబబిలిటీ. నెక్స్ట్, 3 boys, Arvind, Akhilesh and Bhaskar, are playing a game by standing on a circle of radius 5 meters drawn in a park. Arvind throws a ball to Akhilesh, Akhilesh to Bhaskar, Bhaskar to Arvind. If the distance between Arvind and Akhilesh and between Akhilesh and Bhaskar is 6 meters each, what is distance between Arvind and Bhaskar అని అడుగుతున్నారు. చూడండి ఇలా సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి రేడియస్ వచ్చి 5, ఆ సర్కిల్కి రేడియస్ వచ్చి 5. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే క్వశ్చన్లో అరవింద్, అఖిలేష్, భాస్కర్ ఆడుతున్నారు సర్కిల్లో నిలబడి, రేడియస్ ఏమో 5. అరవింద్ బాల్ ఏమో అఖిలేష్కి, అఖిలేష్ ఏమో భాస్కర్, భాస్కర్ మళ్ళీ అరవింద్కి. డిస్టెన్స్ బిట్వీన్ అరవింద్ అండ్ అఖిలేష్, అరవింద్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అఖిలేష్ ఒక 6 మీటర్స్ దూరంలో ఉన్నారని చెప్తున్నారు. అఖిలేష్ ఒక 6 మీటర్స్ దూరంలో. చూడండి ఆ 6 మీటర్స్ అనేది స్ట్రైట్ పాత్ అవుతుంది కదా, కర్వ్డ్ పాత్ అవ్వదు కదా.
సో అరవింద్ ఇక్కడ ఉంటే అఖిలేష్ ఇక్కడెక్కడ ఉన్నాడు అనుకుందాం. అఖిలేష్ మళ్ళీ భాస్కర్కి బాల్ వేస్తాడు. సో వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ 6, వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ కూడా 6. మనల్ని ఏమడుగుతున్నారు క్వశ్చన్లో, అరవింద్కి భాస్కర్కి మధ్య డిస్టెన్స్ ఎంత, ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. ఇది 6, ఇది కూడా 6. చూడండి, ఇప్పుడు ఒకవేళ మనకి డయామీటర్ తర్వాత ఉండడానికి ఛాన్స్ లేదు, ఇలాగే ఉండాలండి. అది ఖచ్చితంగా ఈ విధంగానే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ డయామీటర్ తీసుకున్నాం అనుకోండి, డయామీటర్ 10 కదా, ఇలా తీసుకున్నాం అనుకోండి 5√2 అంటే అప్రాక్సిమేట్గా 7 మీటర్స్ ఉండాల్సి వస్తుంది. అలా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ కార్డ్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కార్డ్ లెంత్ ఖచ్చితంగా <10. ఓకే, ఆప్షన్స్ నుంచి మనం అది ఒకటి ఎలిమినేట్ చేయగలుగుతున్నాం అంతే. ఎందుకంటే డయామీటర్ 10, లార్జెస్ట్ కార్డ్ 10 కాబట్టి ఈ లెంత్ ఖచ్చితంగా <10 అంతవరకు మాత్రమే మనం చెప్పగలుగుతాం. రైట్, ఈ లెంత్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సెంటర్ నుంచి ఈ పాయింట్ మనం జాయిన్ చేస్తాం అనుకోండి. ఇవి రేడియస్లు కదా, రేడియస్ కదా 5, ఇది కూడా ఎంత 5. ఇప్పుడు దీని నుంచి సెంటర్ నుంచి ఈ మిడ్ పాయింట్కి మనం ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, మిడ్ పాయింట్కి ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి. చూడండి, ఇది 5, ఇది కూడా 5. ఐసోస్లెస్ ట్రయాంగిల్లో మనం ఒక మీడియన్ డ్రా చేస్తే ఆ మీడియన్ ఆల్టిట్యూడ్ కూడా అవుతుంది కదా, ఆ మీడియన్ ఆల్టిట్యూడ్ కూడా అవుతుంది కదా. చూడండి, ఇది 6, ఈ టోటల్ ఎంత 6. ఇప్పుడు చూడండి, మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇది మనం మీడియన్ డ్రా చేసాం, మీడియన్ అంటే ఏమవుతుంది 3, 3. ఇది ఒక మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిలా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలా 3, ఇదేమో 90కి ఆపోజిట్, ఇది హైపోటెన్యూస్, ఇది ఏమవుతుంది ఇది 4, 3, 4, 5, 3, 4, 5. ఇప్పుడు ఈ అప్పర్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ ఏరియా, ఈ అప్పర్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ ఏరియా చూడండి, ఇదేమో బేస్, ఇదేమో హైట్, ఇదేమో బేస్, ఇది ఓ అనుకోండి. ట్రయాంగిల్ ఓఏబి ఏరియా, ఇది బేస్, ఇది హైట్, హాఫ్ 6 × 4 అనొచ్చా? ఎస్. అలాగే ఈ ట్రయాంగిల్ ఓఏబికే ఇది బేస్గా తీసుకుంటే ఇది హైట్ అవుతుంది కదా, డి ఓడి హైట్ అవుతుంది కదా. సో హాఫ్ 5 × ఓడి, ఓడి అనేది టోటల్లో హాఫ్ లెంత్ అవుతుందండి. హాఫ్లు క్యాన్సిల్, 5 ఇటు వచ్చేస్తుంది అనుకోండి. ఓడి ఈక్వల్ టు 24/5, 4.8. ఓడి లెంత్ 4.8 అయితే టోటల్ లెంత్ ఏమవుతుంది 2 times of 4.8, 9.6. నెక్స్ట్ వన్, the average of 39 numbers is 0. Out of them, how many may be greater than 0 at the most అని అడుగుతున్నారు. చూడండి, యావరేజ్ 0 అవ్వడం అంటే, యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ బై నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కదా. యావరేజ్ 0 అంటే సమ్ 0 అవ్వడం, సమ్ 0 అవ్వడం అంటే మొత్తం 39 నెంబర్స్ని యాడ్ చేస్తే 0 రావాలి. ఇప్పుడు 38 నెంబర్స్ 1,1,1 ఉండి ఆ 39th నెంబర్ -38 ఉంది అనుకోండి, సమ్ 0 అయిపోతుంది కదా. సో అట్మోస్ట్ గ్రేటర్ దాన్ 0 అడిగినా, అట్మోస్ట్ <0 అడిగినా మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇప్పుడు కూడా ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో ఒక్కటి తక్కువ ఉంటాయి. 39 నెంబర్స్కి సమ్ 0 అవ్వాలి, 39 నెంబర్స్కి సమ్ 0 అవ్వాలి. హౌ మెనీ అవుట్ ఆఫ్ దెమ్, హౌ మెనీ మే బీ గ్రేటర్ దాన్ 0 అట్మోస్ట్. సో 0 కన్నా ఎక్కువ ఉండడానికి ఎన్ని నెంబర్స్కి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటుంది? సో 38 నెంబర్స్ ఉండొచ్చు, గ్రేటర్ దాన్ 0 ఉండొచ్చు. ఆ ఒక్కటి నెగిటివ్లో దానికి ఈక్వల్ అయ్యేంత ఉంటుంది అనమాట. సో ఏబిసి సిమిలర్ టు క్యూపీఆర్ ఇచ్చారు, ఏరియాస్ రేషియో ఇచ్చారు,
ఏరియాస్ రేషియో 9/16 అయితే ఏబీ లెంత్ ఇచ్చారు క్వశ్చన్లో, బీసీ లెంత్ ఇచ్చారు, ఏసీ లెంత్ ఇచ్చారు, పిఆర్ మనల్ని అడుగుతున్నారు. చెప్పండి ఏరియాస్ రేషియో ఎలా ఉంది? ఏరియాస్ రేషియో 9:16 అయితే సైడ్స్ రేషియో ఎలా ఉంటుంది? ఏరియాస్ రేషియో 9:16 అయితే సైడ్ రేషియో 3:4. మనకి అడుగుతున్న క్వశ్చన్ చూడండి, పిఆర్ అంటే ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్. ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్ ఇక్కడ ఏంటి? ఏసీ. ఏసీ ఎంత ఇచ్చారో చూసుకోండి, 9. ఏసీ 9 అంటే 3 పార్ట్స్ అనేది 9 అయితే 4 పార్ట్స్ అనేది ఏమవుతుంది? 3 పార్ట్స్ అనేది 9 అయితే 4 పార్ట్స్ అనేది 12 అవుతుంది. నెక్స్ట్ వన్. In an exam, 52% candidates failed in English, 42% failed in maths, 17% failed in both maths and English. What percent of candidates passed in both the subjects అని అడుగుతున్నారు. ఇది ఫార్ములా కావాలంటే ఫార్ములా యూజ్ చేయొచ్చు, వెన్ డయాగ్రామ్ కావాలంటే వెన్ డయాగ్రామ్ యూజ్ చేయొచ్చు. సరే వెన్ డయాగ్రామ్ రాద్దాం. చూడండి, ఇంగ్లీష్లో ఫెయిల్ అయింది 52, మ్యాథ్స్లో ఫెయిల్ అయింది 42, రెండిట్లో ఫెయిల్ అయింది ఫస్ట్ రాసేసుకోండి 17. ఇంగ్లీష్లో ఫెయిల్ అయింది 52 కదా, అంటే 17 కాకుండా 35. మ్యాథ్స్లో ఫెయిల్ అయింది 42 కదా, 17 కాకుండా 25. 35 + 17 52, 52 + 25 77. సో 77% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. సో రెండిట్లోని పాస్ అవ్వాలి అంటే ఈ 100 నుంచి ఆ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసేస్తే వాళ్ళు కదా రెండిట్లోని పాస్ అయినట్టు. The diameter of a roller is 91 centimeters and its length is 100 centimeters. It takes 400 complete revolutions to move once over to level a playground. Find the area of the playground in square meters అని అడుగుతున్నారు. చూడండి, ఒక రోలరు ఒక కంప్లీట్ రొటేషన్లో ఎంత ఏరియాని కవర్ చేస్తుందంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. రోలర్ అంటే సిలిండరే కదా, రోలర్ అంటే సిలిండర్ కదా. రోలరు ఒక కంప్లీట్ రొటేషన్లో కవర్ చేయగలిగే ఏరియా ఏమవుతుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో ఒక్క రొటేషన్లో ఎంత ఏరియాని కవర్ చేస్తుందంటే 2πr, డయామీటర్ 91, h. ఇది ఒక్క రొటేషన్లో కవర్ చేయగలిగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా స్క్వేర్ సెంటీమీటర్స్లో. అలాంటిది మొత్తం గ్రౌండ్ని కంప్లీట్ చేయడానికి 400 రొటేషన్స్ అవసరం అవుతున్నాయి కదా. ఒక్క రొటేషన్లో ఎంత కవర్ చేయగలిగితే మొత్తం గ్రౌండ్ని కంప్లీట్ చేయడానికి 400. ఇది స్క్వేర్ సెంటీమీటర్స్లో. మనకి స్క్వేర్ మీటర్స్లో కదా కావాలి. స్క్వేర్ మీటర్స్లో చెప్పాలంటే 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటరు. ఇది స్క్వేర్ సెంటీమీటర్స్ని స్క్వేర్ మీటర్స్లో మారుస్తున్నామంటే 100 × 100. చూడండి, 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 7 ఇందులో 13 టైమ్స్. చూడండి, 11 మల్టిపుల్ రావాలి. 2 3s are 6, 6 4s are 24, 4. 11 మల్టిపుల్ రావాలి. 5 5 పాసిబిలిటీ ఉంది, 7 9 పాసిబిలిటీ లేదు. సో 1 1 4 4 వస్తుంది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్. Sita takes a loan of 35,000 rupees at an interest of 10% compound interest compounded annually. She agrees to pay 2 equal installments in 2 years, 1 installment at the end of each year. Find the value of each installment అని అడుగుతున్నారు. చూడండి, తను 35,000 తీసుకున్నారు, 10% ఇంట్రెస్ట్. ప్రొసీజర్ చేద్దాం కానీ ఫస్ట్ ఒకసారి జస్ట్ కామన్ సెన్స్ ఆలోచించామనుకోండి. తను 35,000 తీసుకున్నారు కదా, 10% ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి ఒక 3,500 ఇంట్రెస్ట్ పడుతుందా? మొత్తంగా 38,500 అవుతుందా? ఏదో ఒక ఇన్స్టాల్మెంట్ పే చేశాడు, మళ్ళీ మిగిలిపోయిన ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానిపైన ఇంట్రెస్ట్ పడుతుంది. ఆప్షన్స్ కనుక తీసుకుంటే ఒకసారి ఆలోచించండి. 10,000 కనుక పే చేస్తున్నాడు అనుకోండి, 10,000 పే చేస్తే ఇంకా 28,000 బ్యాలెన్స్ మిగిలిపోతుంది. దానిపైన మళ్ళీ 10% అంటే ఇంకొక 2,800 అయిపోతుంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 10,000 అంటే ఖచ్చితంగా రాంగ్. ఖచ్చితంగా సమ్ ఆఫ్ ది ఇన్స్టాల్మెంట్స్ ప్రిన్సిపల్ కన్నా ఎక్కువ ఉండాలి. 35,000కి సింపుల్గా చెప్పాలంటే సమ్ ఆఫ్ ది ఇన్స్టాల్మెంట్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ప్రిన్సిపల్, షుడ్ బి లెస్ దాన్ అమౌంట్. ప్రిన్సిపల్ 35,000 కదా, 35,000 కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి సమ్ ఆఫ్ ది ఇన్స్టాల్మెంట్స్. ఎందుకంటే ప్రిన్సిపల్తో పాటు ఎంతో కొంత ఇంట్రెస్ట్ పడుతుంది కదా, దాన్ని కూడా క్లియర్ చేయాలి.
సో 10,000 రెండు పే చేసాం అనుకోండి, అసలు ప్రిన్సిపలే క్లియర్ అవ్వదు. 30,000 కనుక పే చేస్తున్నాం అనుకోండి, 30,000 + 30,000 అంటే 60,000 సంథింగ్ పే చేస్తున్నట్టు. 35,000 తీసుకొని జస్ట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒకవేళ 2 ఇయర్స్లో కూడా మధ్యలో ఎక్కడ పే చేయకపోయినా సరే 42,000 సంథింగ్ అవుతుంది, అంతే కదా. 10% అంటే 3,500, సెకండ్ ఇయర్ ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది. మొత్తం వేసుకున్న 35,000 + 7,000 అంటే 42,000 సంథింగ్ వస్తుంది. మధ్యలో ఇన్స్టాల్మెంట్ పే చేయకపోతే 42,000 అమౌంట్ అవుతుంది 2 ఇయర్స్లో. 30,000 చొప్పున పే చేస్తే అసలు 2 ఇన్స్టాల్మెంట్స్ 60,000 అయిపోతుంది కదా, అంత పెద్ద వాల్యూ కాదు. ఆన్సర్ ఖచ్చితంగా 20,000 సింపుల్గా చెప్పొచ్చు అనమాట. రైట్, ప్రొసీజర్ కావాలంటే చూద్దాం, బట్ ఆప్షన్ వెరిఫికేషన్ చాలా ఈజీ అండి. 10% అంటే ఫ్రాక్షన్లో 1/10, 10 ఉండేది 11, 2 ఇయర్స్ అయితే 10² 11². ఇక్కడ కూడా 121 ఉండాలంటే ఇంటూ 11, 11తో మల్టిప్లై చేసేస్తే 10 11s 11 110, ఇక్కడ 121, ఇక్కడ 100 121. ఇది ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఈ టోటల్ని ప్రిన్సిపల్గా తీసుకోవాలి. మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చారు 35,000 అని. 210 అనేది 35,000 అయితే 121 మనకి క్లియర్గా తెలుస్తుంది ఆన్సరు. ఒకవేళ మీరు సింప్లిఫై చేసినా వస్తుంది 20,167 అప్రాక్సిమేట్గా వస్తుంది.